Hello everyone, this is Venkatesh Malina and welcome to my YouTube channel. సో ఇప్పటి వరకు మనకి 2 సెషన్స్ అయినాయి కదా. సో ఫస్ట్ సెషన్లో బేసిక్గా మనం ఇంట్రడక్షన్ గురించి చూసుకున్నాం, పైథాన్ గురించి అసలు ఏం కాన్సెప్ట్స్ ఉంటాయి అనేది అట్ హై లెవెల్లో. అదేవిధంగా సెకండ్ సెషన్లో నేను డేటా ఫస్ట్ టాపిక్ అని చెప్పి డేటా టైప్స్తో స్టార్ట్ చేశాను నేను. సో ఆ డేటా టైప్స్లో బేసిక్గా ఏముంటాయి ఏంటి అనేది మనం జస్ట్ థియరిటికల్గా డిస్కస్ చేసుకున్నాం, కానీ ప్రాక్టికల్గా అయితే ఏమి మేము డిస్కస్ చేసుకోలేదు మనం. సో ఈ ట్రైనింగ్ సెషన్ 3లో నేను వాటి గురించి ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అసలు ఏంటవి డేటా టైప్స్, మన పైథాన్లో ఏ విధంగా యూజ్ చేయబోతున్నాం, వాటిని ఏ విధంగా డిక్లేర్ చేసుకోవాలి, అవి ఏ విధంగా వర్కౌట్ అవుతాయి అనేవి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో బేసిక్గా నేను పైథాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి నేను ఈ పైచామ్ అనే యూనో సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాను. బేసిక్గా ఇట్స్ కైండ్ ఆఫ్ యూనో పైథాన్ కోడ్ని మనం ఇందులో డెవలప్ చేసుకుని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు బేసిక్గా. సో ఇది ఓపెన్ సోర్స్ టూలే. సో దీంట్లో 2 టైప్స్ ఆఫ్ వర్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కమ్యూనిటీ వర్షన్ అండ్ అనదర్ వన్ ఇస్ ద స్టూడెంట్ వర్షన్. సో మీరు స్టూడెంట్ వర్షన్ యూజ్ చేసుకుని మీరు మీ యొక్క ఎక్స్పెరిమెంట్స్కి మీరు వాడుకోవచ్చు అనమాట. సో బేసిక్గా సో దీంట్లో నేను డీటెయిల్గా మీకు ఏ విధంగా ఒక పైథాన్ ఫైల్ని క్రియేట్ చేయొచ్చు, దాన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అదేవిధంగా మన డేటా టైప్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. నేను ఏ డౌట్స్ ఉన్నాయేమన్నా దయచేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకే, సో లైక్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫైల్లో న్యూ అనేది ఉంటుంది. సో జస్ట్ ఫైల్, జస్ట్ గివ్ డేటా టైప్స్ యాజ్ మై ఫైల్ నేమ్. .py అనేది ఎక్స్టెన్షన్ అనమాట. py మీన్స్ పైథాన్ అండ్ ఫైల్, ఇట్స్ అ పైథాన్ ఫైల్ అని. మనం .txt అంటే టెక్స్ట్ ఫైల్ అలాగో .py అంటే పైథాన్ ఫైల్ అనమాట. ఓకే, నేను చేశాను కదా. సో బేసిక్గా జస్ట్ క్విక్ రీకప్ అనమాట, ఎక్కువ టైం తీసుకోను. సో ఇంతకుముందు ప్రీవియస్ మనం సెషన్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం కదా, ఏం డేటా టైప్స్ ఉంటాయి ఏంటి అనేవి. సో బేసిక్గా ఏం డేటా టైప్స్ ఉన్నాయని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాము. సో బేసిక్గా నేను మళ్ళీ ఎక్కువ మీకు టైం తీసుకోదలుచుకోలేదు. నేను చాలా క్విక్గా నేను మీకు ఐడియా ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, పైథాన్లో ఈ విధంగా హ్యాష్ కనుక ఇస్తున్నారంటే సో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ కాదు. సో డోంట్ వరీ. సో నేను దీనికి సింటాక్స్ అది మనం ఏం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో డేటా టైప్స్లో ఏమున్నాయని చెప్పుకున్నాం మనం, న్యూమరిక్ కదా, న్యూమరిక్. సో న్యూమరిక్లో ఏం టైప్స్ ఉన్నాయని చెప్పి అనుకున్నాము, అలాగే ఇంట్, కామా, ఫ్లోట్. అదేవిధంగా నెక్స్ట్ డేటా టైప్ వచ్చి సీక్వెన్స్ కదా. సో సీక్వెన్స్లో ఏమొస్తాయని చెప్పుకున్నాం మనం, లిస్ట్, టపుల్, స్ట్రింగ్, అదేవిధంగా సెట్. అండ్ థర్డ్ డేటా టైప్ ఏంటది, డిక్షనరీస్ కదా, డిక్షనరీస్. సో దెర్ ఈస్ నథింగ్ యాక్చువల్లీ డిక్షనరీ. అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ బూలియన్ కదా. వీటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడ నుంచి నా కోడ్ స్టార్ట్ చేస్తున్నాను నేను. జస్ట్ మీకు అసలు పైథాన్ కోడ్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా రాయాలి, అసలు డేటాని ఏ విధంగా ప్రింట్ చేయొచ్చు అనేది అంతా స్టార్ట్ చేస్తాను. జస్ట్ మనకి ప్రింట్ అనే ఇన్బుల్ట్ ఫంక్షన్ ఉంది, మనకి సిలో ప్రింట్ అప్ ఎలా ఉందో ఇక్కడ ప్రింట్ అలా అనమాట. ప్రింటర్ ఇచ్చి బ్రేసెస్లో ఏదైతే మెసేజ్ మీరు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారో జస్ట్ ఇవ్వడం అంతే. నేను ఏం చేస్తానంటే హలో వరల్డ్ అని చెప్పి ఇచ్చాను కదా. సో ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో ప్లే బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని కనుక చేస్తే మీకు రన్ అవుతుంది ప్రోగ్రామ్. ఇక్కడ చూస్తే కనుక హలో వరల్డ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో ఈ కోడ్ నేను హ్యాషెస్ పెట్టి ఏదైతే రాసాను, ఈ కోడ్ అంతా మనకి ఏమీ ఎగ్జిక్యూట్ కాలేదు ఇక్కడ. క్లియర్? సో దిస్ ఈజ్ జస్ట్ సింపుల్ ప్రోగ్రామ్. సో లెట్స్ సీ న్యూమరిక్స్, రైట్. సో న్యూమరిక్స్ అంటే ఏ విధంగా చేస్తారని చెప్పాం మనం. వాట్ ఇస్ న్యూమరిక్? బేసిక్గా న్యూమరిక్ అంటే ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఎనీ కైండ్ ఆఫ్ నంబర్స్ ఆర్ ఎనీథింగ్ అనమాట. ఓకే, సో బేసిక్గా సే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అనేది ఉంది. ఓకే, ఎప్పుడైతే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఉందో నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ప్రింట్ ఏ అన్న అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్ట్రింగ్ అయితే మనం కోడ్స్లో ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఏ అనేది ఏంటి, ఇక్కడ నాకు వేరియబుల్ కాబట్టి నేను కోడ్స్లో ఇవ్వకూడదు. కోడ్స్లో కనిపిస్తే ఇది మళ్ళీ స్ట్రింగ్ కింద తీసుకుంటుంది అనమాట. ఓకే, నేను జస్ట్ ఏం చేస్తున్నాను, జస్ట్ దీన్ని ప్రింట్ చేస్తున్నా. ఏమొచ్చింది, 10 వచ్చింది కదా. సో ఇది దీని యొక్క డేటా టైప్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే కనుక మనకి దీంట్లోనే మనకి ఇంకొకటి ఉంది యాక్చువల్గా ఇన్బుల్ట్ ఫంక్షను. అదేంటంటే టైప్ అనమాట. కామా నేను టైప్ ఆఫ్ ఏ అంటే కనుక అంటే టైప్ ఆఫ్ డేటా టైప్ అనమాట. అంటే కనుక
దాని యొక్క డేటా టైప్ ఏంటనేది కూడా ఇది ప్రింట్ చేస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, టైప్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు యునో ఐడెంటిఫై ది డేటా టైప్ అనమాట. బేసిక్ ఇట్ విల్ రిటర్న్ ది డేటా టైప్ విచ్ వి పాస్ టు ది ఫంక్షన్. ఇక్కడ ఏం చేస్తాం, టైప్ అనేది ఫంక్షన్, దీంట్లో ఏదైతే ఇచ్చామో ఇది నా యొక్క డేటా టైప్ అనమాట. నేను పాస్ చేస్తే ఏ విధంగా వస్తుంది, 10 కామా ఏమైనా వచ్చింది, ఇంటీజర్ అనమాట. ఇజ్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ సమ్ బి ఈజ్ ఈక్వల్ టు నేను 10.5 అని చెప్పి అన్నాను నేను. సారీ, కమ్మ పడింది, 10.5 అన్న. సో మనం ఏమని చెప్పుకొని ఈ విధంగా కనుక ఇస్తే వీటిని ఏమంటారు అనుకున్నాం, ఫ్లోట్ కదా. సో లెట్స్ చెక్. ఏం లేదు, జస్ట్ సారీ, ప్రింట్ ఏదైతే వేరియబుల్లో వేరియబుల్ నేమ్ కమ్మ టైప్ అన్నమాట. సో నేను టైప్ అనే ఫంక్షన్ ఎందుకు వాడుతున్నానంటే జస్ట్ మీకు చూపించడం కోసం అనమాట, అంతకుమించి ఏం కాదు. మీరు డోంట్ గెట్ కన్ఫ్యూజ్ విత్ దిస్ వై హీఈస్ యూజింగ్ టైప్ అనేది. టైప్ అనేది ఏంటంటే ఈ వేరియబుల్ యొక్క టైప్ జస్ట్ నేను మీకు ప్రింట్ చేసి చూపించడం కోసం మాత్రమే దీన్ని వాడుతున్నాను అనమాట. ఓకే, సో జస్ట్ రన్ ఇట్. ఇఫ్ యూ రన్, ఏమొచ్చింది, 10.5. ఇట్స్ ఎ ఫ్లోట్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మనం ఎక్కడైనా దీని ముందు ముందు మనం ఇంట్ అని, ముందు లేదంటే ఫ్లోట్ అని డిఫైన్ చేస్తున్నామా, వి ముందు ఫ్లోట్ అని ఏం లేదు. ఎందుకంటే ఈ ఇంటెలిజెన్స్ పైథాన్కి ఉందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ న్యూమరిక్ డేటా టైప్స్ అనమాట. ఓకే, న్యూమరిక్ డేటా టైప్స్. క్లియర్? సో నెక్స్ట్ వన్ ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ డేటా టైప్స్ అనమాట. ఏంటవి? సిక్యూఈఎన్, సీక్వెన్స్ ఆఫ్, బేసిక్గా సీక్వెన్స్. ఓకే, సీక్వెన్స్ లోనే లెట్స్ స్టార్ట్ విత్ లిస్ట్ అనమాట. లిస్ట్ ని దేంతో డిఫైన్ చేస్తాం? ఓకే, మేబీ లెట్ మీ స్టార్ట్ విత్ ద స్ట్రింగ్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే మై స్ట్రింగ్ అని చెప్పి వేరియబుల్ తీసుకున్నాను, దానికి పైథాన్ అనేది ఇచ్చాను. ఇఫ్ యు ఆర్ డిఫైనింగ్ ఎనీథింగ్ బిట్వీన్ డబుల్ కోట్స్, పైథాన్ దీన్ని దేని కింద కన్సిడర్ చేస్తుందని చెప్పుకున్నాం మనం, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్ట్రింగ్ అనమాట. సో లెట్స్ సి. జస్ట్ నేను మళ్ళీ అగైన్ దీన్ని ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ MyStr కామా టైప్ ఆఫ్ MyStr. నేను టైప్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నాను, అవసరమా మనకి ఇది? జస్ట్ ఇది ఇట్స్ నాట్ మ్యాండేటరీ, జస్ట్ దీని యొక్క టైప్ ఏంటో చెక్ చేయడం కోసం మాత్రమే మనం దాన్ని టైప్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చూసారా వచ్చింది. అదేవిధంగా దీని యొక్క టైప్ ఏమని చెప్తుంది, ఇది స్ట్రింగ్ అని చెప్తుంది మనకి. అర్థమైందా మీకు? ఓకే, సో నేను దీని ఇంకా నేను చేస్తున్నాను మీకు అర్థం అవడం కోసం. ఓకే, మనకి లిస్ట్ యొక్క ఈ మన స్ట్రింగ్స్ యొక్క ప్రాపర్టీస్ ఏమని చెప్పుకున్నాం మనం, గుర్తుందా? స్ట్రింగ్స్ ఆర్ ఇటరబుల్స్ అని చెప్పుకున్నాం కదా. ఇటరబుల్స్ అనమాట అంటే వీ కెన్ యాక్సెస్ అనమాట. స్ట్రింగ్స్ ఆర్ ఇటరబుల్ అంటే వీ కెన్ యాక్సెస్ అనమాట. యాక్సెస్ అంటే ఏంటి, ఈ పైథాన్లో ఈ వై అనేదాన్ని నేను యాక్సెస్ చేసుకోవాలి, అర్థమవుతుందా? అదేవిధంగా టీ అనేదాన్ని యాక్సెస్ చేసుకోవాలి, అర్థమవుతుందా? అలాంటప్పుడు మనం చేయొచ్చు అనమాట. ఓకేనా? సీక్వెన్స్. సో బేసికల్ వీఆర్ టాకింగ్ అబౌట్ దీంట్లో ఫస్ట్ వన్ ది స్ట్రింగ్ ప్రాపర్టీస్ ఏంటి, ఇటరబుల్స్ అండ్ immutables. Is it clear? Strings are iterables and also immutables. Okay, so iterables అంటే ఏంటంటే మనం వాటిని ఇటరేట్ చేసుకోవచ్చు అనమాట బేసిక్గా. ఓకే, సో అది ఎట్లాగో చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే ఇప్పుడు ప్రింట్ ఆఫ్ MyStr ఆఫ్ 0 అన్న ఈ బ్రేసెస్లో. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఈ స్ట్రింగ్లోని ప్రతి ఎలిమెంట్కి ఒక ఇండెక్స్ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. అంటే దాని యొక్క అడ్రస్ అనమాట. ఈ పి ఏమో 0th పొజిషన్లో, వై ఏమో ఫస్ట్ పొజిషన్లో, టీ ఏమో సెకండ్ పొజిషన్లో, హెచ్ ఏమో 4th పొజిషన్లో, ఈ విధంగా అనమాట ఇండెక్స్ అనేది ఉంటుంది అనమాట, స్టార్టింగ్ ఫ్రమ్ 0 అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను MyStr ఆఫ్ 0 అంటే మనకి ఏం ప్రింట్ అవ్వాలి, సో యూజువల్గా పి అనేది రావాలన్నమాట. లెట్స్ సీ, వచ్చిందా? పి అనేది వచ్చిందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను అలాగే MyStr ఆఫ్ అదేవిధంగా నేను 2 ఇచ్చాను అనుకో, ఏమొస్తుంది? 2 పొజిషన్లో ఏముంది, 0 1 2 కదా, అంటే టీ రావాలి మనకి, అంతే కదా? అర్థమైంది కదా? అంటే కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా?
నేను మళ్ళీ మీకోసం డీటెయిల్గా చెప్తున్నాను. ఇండెక్స్ పొజిషన్ అంటే ఏ విధంగా ఏముండదు, జస్ట్ దిస్ ఈజ్ 0th పొజిషన్ అండ్ దిస్ ఈజ్ ఫస్ట్ పొజిషన్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పొజిషన్. సింపుల్, అర్థమైందా? సో 0th పొజిషన్ ఏముంది, పి ఉంది కాబట్టి మనకి పి రావాలి ఇక్కడ. సెకండ్ పొజిషన్ ఏముంది, టీ ఉంది కాబట్టి అవర్ ఎక్స్పెక్టేషన్ ఇస్ టు గెట్ టీ. వచ్చిందా లేదా? అదే విధంగా లాస్ట్ పొజిషన్లో ఉన్నది కావాలి. లాస్ట్ పొజిషన్లో ఏముంది ఇక్కడ మనకి, లాస్ట్ అంటే ఫిఫ్త్ పొజిషన్. ఫిఫ్త్ పొజిషన్లో ఏముంది, ఎన్. సో లెట్స్ MyStr ఆఫ్ 5 ఏమొచ్చింది, ఎన్ వచ్చింది. నాకు 10th పొజిషన్లో ఉన్నది కావాలి. అర్థమవుతుందా? ఏం కావాలి, 10th పొజిషన్లో ఉన్నది కావాలి. కానీ ఈ స్ట్రింగ్లో 10th పొజిషన్ ఉందా, లేదు. మరి ఈ సినారియోలో ఏం చేస్తుంది మనకి, పైథాన్ అనేది ఎక్సెప్షన్ త్రో చేస్తుంది అనమాట. ఏమని, అవుట్ ఆఫ్ రేంజ్ అని. ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అంటే యాక్చువల్గా ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి, మాక్సిమం 5 ఉన్నాయి. కానీ వీఆర్ ట్రయింగ్ టు యాక్సెస్ ద 10th ఎలిమెంట్, రైట్, విచ్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ దిస్ పర్టికులర్ MyStr డేటా టైప్ అనమాట. ఈ సినారియోలో ఎక్సెప్షన్ వస్తుంది. సో దిస్ ఈస్ రాంగ్ అనమాట. ఇంకొక సింపుల్ మెథడ్ ఏంటంటే, లాస్ట్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవడానికి ఇక్కడ 5 అని ఇచ్చాం కదా, ఐ డోంట్ నో. సో దాంట్లో ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. అలాంటప్పుడు నాకు లాస్ట్ ఇది కావాలంటే యూ కెన్ యూస్ డైరెక్ట్లీ -1 అనమాట. -1 అన్నా కానీ లాస్ట్ ఎలిమెంట్ ఇస్తుంది అనమాట. క్లియర్? చూసారు, ఎన్ వచ్చింది మనకి, -1 ఇచ్చాను నేను ఇక్కడ, 5 అని ఇవ్వాల, ఎన్ వచ్చింది. సో ఈ విధంగా మనం ఇటరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా యాక్సెస్ చేసుకోగలగడాన్ని ఇండెక్స్తో ఏమంటారంటే దీన్ని ఇటరబుల్స్ అంటారనమాట. ఓకే, రిమెంబర్ దిస్. ఇటరబుల్స్ మీన్స్ we can iterate the string, which means we will be able to access the elements from that particular data type అనమాట. ఇట్స్ నథింగ్ బట్ ఇటరబుల్స్. ఇంకొకటి ఏంటంటే ఇమ్యూటబుల్స్ అన్నాం కదా. ఇమ్యూటబుల్స్ అంటే ఏంటంటే, ఇక్కడ మనం యాక్సెస్ చేసుకున్నాం కదా, ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేయడానికి ట్రై చేస్తున్నానంటే, పీ ప్లేస్లో డి అనేది నేను అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా. పీ ప్లేస్లో డి అనే దాన్ని నేను అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా. సో సింపుల్, ఏ విధంగా, MyStr ఆఫ్, అది ఏ పొజిషన్లో ఉంది, పి అనేది ఏ పొజిషన్లో ఉంది, 0th పొజిషన్లో ఉంది కదా. సో దాని యొక్క ఇండెక్స్ ఇవ్వాలన్నమాట. 0 ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ కాబట్టి దేంతో అయితే చేద్దాం అనుకుంటున్నాం అది మనం పెడతాం. ఇది మనకి సింగిల్ కోటే ఇవ్వాలని లేదు, ఐ మీన్ లైక్ డబుల్ కోట్ ఇవ్వాలని లేదు. ఏది ఇచ్చినా కానీ ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ఎ స్ట్రింగ్ అనమాట. ఓకేనా? కానీ స్ట్రింగ్స్ ఆర్ మ్యూటబుల్స్ ఆర్ ఇమ్యూటబుల్స్. మనం ఏమనుకున్నాం, ఇమ్యూటబుల్స్. ఇమ్యూటబుల్స్ అంటే వీ కెనాట్ మాడిఫై దెమ్. వన్స్ యూ డిఫైన్ యూ కెనాట్ మాడిఫై దెమ్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, MyStr ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా మనం డి అన్నాం అనమాట డైరెక్ట్గా. అంటే ఈ 0th ఉన్న పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని నువ్వు దీంతో నాకు రీప్లేస్ చెయ్యి అని చెప్పి చెప్తున్నావు. సో ఇమ్యూటబుల్ అంటే ఇట్ షుడ్ నాట్ అలౌ అనమాట. సో ఇట్ షుడ్ త్రో ఎక్సెప్షన్ అనమాట. వచ్చిందా టైపర్, ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్, ఎందుకంటే ఇట్ ఈజ్ అన్ ఇమ్యూటబుల్ అనమాట. ఓకే, క్లియర్? సో ఈ విధంగా మనం వీ కెన్ యాక్సెస్ బట్ వీ కెనాట్ అప్డేట్ అనమాట. అదవుతుందా? ఇన్ కేస్ నువ్వు అప్డేట్ చేయాలంటే ఏ విధంగా చేయాలి, ఇంక వేరే ఆప్షన్ ఏం లేదు, యూ హ్యావ్ టు రీడిఫైన్ అగైన్ అనమాట. అంటే రీడిఫైన్ అగైన్ అంటే పైథాన్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా అనమాట, డైథాన్ అని చెప్పి నువ్వు కంప్లీట్గా రీడిఫైన్ చేస్తున్నావు. దీన్ని ఏమంటారంటే రీడిఫైనింగ్ అంటారు అనమాట. ఓకే, ఏమంటారు, రీడిఫైనింగ్ అంటారు. ఇంతకుముందు మై స్ట్రింగ్లో ఏముండేది, ఇంతకుముందు ఇంతకుముందు మై స్ట్రింగ్ అని చెప్పి ఏముండేది, పైథాన్ అనేది ఉండేది. కానీ ఈ లైన్ నెంబర్ 15లో మనం ఏం చేస్తున్నాం, పైథాన్ని మై స్ట్రింగ్ని డైథాన్తో ఓవర్ రైట్ చేసేస్తున్నాం. సో అందుకని చెప్పి ఇప్పుడు మీరు కనుక ప్రింట్ చేస్తే ఇక్కడ ఏమొస్తుందంటే మీకు డైరెక్ట్గా డైథాన్ అని వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? ఈ విధంగా చేయడం వచ్చు అనమాట. దీన్ని ఏం చేస్తాం మనం, కంప్లీట్గా రీడిఫైన్ చేసామన్నమాట మళ్ళీ ఈ వేరియబుల్ని. అర్థమవుతుందా? సో ఇమ్యూటబుల్స్ అంటే ఏంటంటే వీ కెనాట్ మాడిఫై దెమ్ అనమాట. అర్థమవుతుందా? వీ కెనాట్ మాడిఫై దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్, వీ కెనాట్ మాడిఫై దెమ్. ఎర్రర్ వస్తుంది అనమాట ఈ సినారియోలో. క్లియర్? అండ్ డౌట్స్ అన్నీ ఉన్నాయా? రైట్, గ్రేట్. సో ద నెక్స్ట్ డేటా, ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ ఐడెంటిఫై చేయడం ఎట్లా అంటే, దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయడం ఎలా అంటే, దేర్ ఈజ్ ఎ మెథడ్ అనమాట. సో ఎలా అంటే అది వీ కెన్ యూజ్ ఇన్బుల్ట్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను MyStr లెన్ అని చెప్పి ఇంకో వేరియబుల్ తీసుకుని నేను ఏమంటున్నానంటే లెన్ ఆఫ్ అని చెప్పి జస్ట్ నేను MyStr యూజ్ చేస్తున్నాను. నేను ప్రింట్
mystr కామా mystr len. ఓకే, సో ఈ విధంగా చేసినప్పుడు mystr అనేది ఏంటంటే స్ట్రింగ్ ని ప్రింట్ చేస్తాను. మళ్ళీ mystr len అంటే ఈ లెన్ అనేది ఏం చేస్తుంది అంటే లెన్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు return the length of the వేరియబుల్. అంటే ఈ యొక్క వేరియబుల్ ఏదైతే ఉందో దాని యొక్క లెంత్ ని చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సారీ, ఇక్కడ ఇది చెప్పాం కదా, ఇది ఎర్రర్ వస్తుందని ఐ హావ్ టు కామెంట్ దిస్. ఎందుకంటే ఇది సపోర్ట్ చేయదని చెప్పాం కదా, స్ట్రింగ్ మనం ఇమ్యూటబుల్స్ మనం అప్డేట్ చేయాలని చెప్పాం కదా, సో దానివల్ల ఎర్రర్ వస్తుంది. దాన్ని ఆ లైన్ కమెంట్ చేశాను ఇప్పుడు నేను. సో చూస్తే మనకు వచ్చిందా, ఎంత వచ్చింది? 6. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో? 1 2 3 4 5 6 అనమాట. వచ్చినాయా? దాని యొక్క లెంత్ ఎంత? 6 అనమాట. అంటే 6 ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పి రిటర్న్ చేస్తుంది. స్ట్రింగ్ ఏంటి? పైథాన్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది స్ట్రింగ్స్. క్లియర్? ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటంటే సీక్వెన్స్ లో నెక్స్ట్ మనకేంటి? లిస్ట్. ఓకే, లిస్ట్ ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం మనం? దేంతో డిఫైన్ చేస్తాం అనుకున్నాం మనం? స్క్వేర్ బేసెస్ తో డిఫైన్ చేస్తాం అనుకున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 కామా or 2 కామా సో ఈ విధంగా నేను 3.0 ఈ విధంగా నేను డిఫైన్ చేసుకున్నాను అనమాట. అంటే దీంట్లో ఎన్ని ఉన్నాయి మొత్తం? సీక్వెన్సే కదా, అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. దిస్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ అనమాట. 1 2 3 మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో లెట్స్ సీ దీన్ని ఏ విధంగా చేద్దాం. ప్రింట్ మై లిస్ట్ కామా టైప్ ఆఫ్ మై లిస్ట్. సో దీన్ని కనుక రన్ చేస్తే ఇంక దీన్ని తీసేస్తున్నాను నేను. స్ట్రింగ్స్ తీసేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది కదా, స్ట్రింగ్స్ అయిపోయాయి కాబట్టి దాన్ని తీసేసా. నెక్స్ట్ వచ్చి లిస్ట్ అనమాట. లిస్ట్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది అన్నాను, ఈ విధంగా స్క్వేర్ బేసిస్లో డిఫైన్ చేస్తాము. అదేవిధంగా దాని యొక్క డేటా టైప్ ఏదైతే వేరియబుల్ ఉందో వేరియబుల్ని చేసుకున్నాము. అదేవిధంగా దాని యొక్క టైప్ అనమాట. అంటే జస్ట్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా దాన్ని ఏ టైప్ అని చెప్పి చూపించిందా. ఇదేం టైప్? ఇది లిస్ట్. ఇదేమో నా ఏదైతే వేరియబుల్స్తో పాటు డిఫైన్ చేస్తామో సేమ్ లిస్ట్ అనమాట. సో లిస్ట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అని చెప్పుకున్నాము. లిస్ట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? lists are iterables and mutables. See, strings are immutable but lists are mutables కదా. సో అది అంటే ఏంటో చూద్దాం ఒకసారి. దానికంటే ముందు యాక్సెస్ వచ్చేసరికి సేమ్ అనమాట. ఏదన్నా ఒక పర్టికులర్ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నాం అనుకో. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ 2ని యాక్సెస్ చేసుకోవాలి. సో ఇది ఏ పొజిషన్లో ఉంది? 0 1 2 అంటే 1 పొజిషన్లో ఉంది కదా. జస్ట్ అంతే అనమాట, ఏం లేదు. ఏముంటుంది? మై లిస్ట్ ఆఫ్ 1 అంటే ఏం రావాలి ఇప్పుడు? మై లిస్ట్ ఆఫ్ 1 అంటే ఇది మై లిస్ట్ అంటే నా యొక్క లిస్ట్ పేరు, డేటా టైప్ పేరు. ఆఫ్ 1 అంటే అది ఏ పొజిషన్లో ఉంది? 0 1 కదా, ఈ పొజిషన్లో ఉన్నదని నేను యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నా. సో 2 అనేది వచ్చింది. క్లియర్? అర్థమైందా? అర్థం కాలేదా? గుడ్. సో ఇప్పుడు నేను అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ యాక్సెసింగ్ ది వేరియబుల్. ఓకే, యాక్సెసింగ్ ది వేరియబుల్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, అప్డేట్ కూడా చేయొచ్చు అని చెప్పాం కదా. అదే విధంగా అంటే మై లిస్ట్ ఆఫ్, ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2 ప్లేస్లో నేను 3 పెడదాం అనుకుంటున్నా, లేదంటే సమ్ 5 పెడదాం అనుకుంటున్నా. అది ఏ పొజిషన్లో ఉంది? ఇది ఏ ఇండెక్స్ పొజిషన్లో ఉంది? 0 1 కదా, 1 పొజిషన్లో ఉంది కాబట్టి దీన్ని ఈజ్ ఈక్వల్ టు నేను దేంతో అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 3 అనేది అంతా చేద్దాం అనుకుంటున్నాను నేను. ఓకే, అప్డేట్ చేసిన తర్వాత నేను ప్రింట్ చేస్తా సిస్టమ్ మై లిస్ట్ అనమాట. మనం చూస్తే కనుక ఇంతకుముందు స్ట్రింగ్లో కూడా సిమిలర్గా ట్రై చేసాం, కానీ ఏమొచ్చింది అక్కడ మనకి ఎక్సెప్షన్ వచ్చింది కదా. ఎందుకంటే స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ బట్ వేరే లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్స్. అంటే మ్యూటబుల్స్ అంటే we should be able to update at any point of time అనమాట. ఓకే, సో లెట్ మీ రన్ దిస్. ఓ ఐమ్ సారీ, ప్రింట్ స్పెల్లింగ్ రాంగ్ చేశాను, మిస్టేక్ చేశాను. జస్ట్ రన్నింగ్ నౌ. సో వచ్చిందా?
ఇంతకు ముందే ఉండేది 1 2 3.0, ఇప్పుడు 1 3 3.0 అప్డేట్ అయిందా? సో సింపుల్ అన్నమాట, ఏం లేదు. ఈ విధంగా చేయడాన్ని ఏమంటారంటే అప్డేటింగ్ ది లిస్ట్ ఆర్ అప్డేటింగ్ ది ఎలిమెంట్. ఓకే, సో ఈ విధంగా మనం చేస్తాం అనమాట. దిస్ ఇస్ నథింగ్ బట్ యాక్సెసింగ్ ద లిస్ట్ అన్నమాట అండ్ అప్డేటింగ్ ద లిస్ట్. ఓకేనా, కొన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి ఈ లిస్ట్లో ఇంపార్టెంట్వి. అవి ఎలా అంటే మనకి అపెండ్ అని, పాప్ అని, ఇన్సర్ట్ అని. సో మేబీ యూ గైస్ కెన్ గో త్రూ దోస్ ఫంక్షన్స్. సో నేను ఒక క్లాస్లో, ఇంకొక ట్రైనింగ్ క్లాస్లో డెడికేటెడ్గా వాటి గురించి చెప్తాను అనమాట. సో దీంట్లో నేను చెప్పదలుచుకోలేదు. అవి ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అన్నదాన్ని నేను డెడికేటెడ్ క్లాస్ తీసుకుంటా. ఓకేనా, సో ఇక్కడ కూడా మీ యొక్క లిస్ట్ యొక్క లెంత్ తెలుసుకోవాలంటే యూ కెన్ యూజ్ ద సేమ్ ఫంక్షన్ అనమాట, లెంత్ ఫంక్షన్. లెంత్ ఆఫ్ మై లిస్ట్ కనుక కొడితే ఏం చేస్తుంది, మీ లిస్ట్ యొక్క లెంత్ ఇస్తుంది అనమాట. ఎంత, నా లిస్ట్ యొక్క లెంత్ ఎంత ఇక్కడ 1 2 3, అంటే దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది ఇస్తుంది అనమాట. ఓకే, మొత్తం వచ్చిందా? 3 అనేది నా యొక్క లెంత్ అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మనం యాక్సెస్ చేసుకునేటప్పుడు ఇండెక్స్ బేసిస్తో వెళ్తాము. సో అందుకని చెప్పి మనకి 0 1 2 కింద తీసుకుంటాము, కానీ లెంత్ వచ్చేసరికి మొత్తం దాని యొక్క లెంత్ ఎంత లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చేస్తుంది అనమాట. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఓకే, సో సిమిలర్గానే మనకి ఇంకొకటి ఉంటుంది అనమాట. ఏంటది? టపుల్. నెక్స్ట్ వన్ ఈస్ టపుల్ అనమాట. టపుల్. సో ఇంకా నేను ఇవన్నీ తీసేస్తున్నాను మళ్ళీ. నేను ఇక్కడ మనకి స్పేస్ సరిపోదు కదా. సో టపుల్ అంటే ఏంటనుకున్నాం మనం? Tuples are also iterables and immutables. సేమ్ స్ట్రింగ్స్ అనమాట. ఓకేనా, వీటిని దేటితో డిఫైన్ చేద్దామో చూద్దాం. మై టపుల్ ఈజ్ ఈక్వల్ టు వేటితో డిఫైన్ చేస్తాం? ఈ బ్రేసెస్ అనమాట. ఓకే, సిమిలర్గానే ఇస్తున్నాను ఇందాక ముందు తీసుకున్నట్టే 1 2, అదేవిధంగా సమ్ 3.0 అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. ఓకే, అంటే 3 డిఫరెంట్ డేటా టైప్స్ తీసుకున్నాను. ఇట్స్ నాట్ నెసరీ మనం ఎలాగే డిఫైన్ చేయాలి, మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సిమిలర్గానే ప్రింట్ మై టపుల్ కామా టైప్ ఆఫ్ మై టపుల్. సేమ్ వచ్చింది, దీని యొక్క టైప్ ఏమొచ్చింది? టపుల్ అని చెప్పి మనకి వచ్చిందని రిటర్న్ చేస్తున్నాం. ఎందుకని వచ్చింది? ఇక్కడ మనం ఈ బ్రేసెస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది వచ్చింది అనమాట. అదే కానీ స్పేర్ బ్రేసెస్ యూజ్ చేస్తే దేని రిటర్న్ చేస్తుంది? స్పేర్ బ్రేసెస్ దేనికి యూజ్ చేస్తాం మనం? లిస్ట్కి యూజ్ చేస్తాం కదా. స్పేర్ బ్రేసెస్ టపుల్కి వచ్చేసరికి ఈ బ్రేసెస్ యూజ్ చేస్తాం. స్ట్రింగ్కి వచ్చేసరికి ఏం యూజ్ చేస్తాం అనుకున్నాం మనం? డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ అనమాట. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. సో నో లెట్స్ యాక్సెస్ ద ఎలిమెంట్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఇందులో ఈ 3.0ని యాక్సెస్ చేసుకోవాలి. నేను ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలి? సేమ్ అంతే, ఇంతకుముందు మనం ఏదైతే చెప్పుకున్నామో సిమిలర్గానే అనమాట. ఇండెక్స్ బేస్ మీద వెళ్ళిపోతాం. మై టపుల్ ఆఫ్ ఏ పొజిషన్లో ఉంది? అది సెకండ్ పొజిషన్లో ఉంది కదా. జస్ట్ నేను ప్రింట్ చేస్తాను. ఏమొచ్చింది? 3.0. 2 అంటే అంతే కదా, 0 1 2 అనమాట ఇండెక్స్. సో 2 ప్లేస్లో ఉందని. ఇట్స్ నథింగ్ బట్ యాక్సెసింగ్ అనమాట. ఓకే, సిమిలర్గానే నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే మై టపుల్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా చేసేటప్పుడు స్ట్రింగ్కైనా, టపుల్కైనా, డిక్షనరీకైనా, డిక్షనరీ ఇంకా చెప్పలేదు, లిస్ట్కైనా దేనికైనా అప్డేట్ చేయాలన్నా నేను యాక్సెస్ చేసుకోవాలని ఈ బ్రేసెస్ వాడతాం అనమాట. ఓకేనా, కన్ఫ్యూజ్ అవుతుంది. కానీ డిఫైన్ చేసేటప్పుడు మాత్రం మనం వాడేది యాక్చువల్ వాటి యొక్క డేటా టైప్కి రిప్రజెంట్ చేసే రెస్పెక్టివ్ బ్రేసెస్ని వాడతాం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఈ సినారియోలో ఏం చేస్తున్నామంటే మనం మై టపుల్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 10 అన్న. అంటే ఏం చేద్దామని ట్రై చేస్తున్నాను నేను ఇక్కడ? మై టపుల్లో 0th పొజిషన్లో ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ని 10తో నేను చేద్దాం అనుకుంటున్నాను అనమాట. బేసిక్గా మ్యూట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అర్థమవుతుందా?
అంటే అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను నేను బేసిక్గా నేను. అంతే కానీ మనకి టప్పులు ఏమనుకున్నాం మనం ఇమ్యూటబుల్స్ అన్నాం. సో ఈ సినారియోలో మన ఎక్స్పెక్టేషన్ ఏంటది? సో వీ షుడ్ గెట్ ఎర్రర్ అన్నమాట, ఎక్సెప్షన్. సి టపుల్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్, ఎక్సెప్షన్ వచ్చిందా మనకి. సో అదనమాట. సో అందుకని చెప్పి మనం ఏం చేయాలంటే వీ షుడ్ నాట్ డూ దిస్ అన్నమాట. ఓకేనా? ఎందుకంటే టపుల్ మనకి అలౌ చేయదు అనమాట ఈ పర్టికులర్ అసైన్మెంట్. వన్స్ యూ డిఫైన్ యూ కెనాట్ అప్డేట్ అనమాట. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్. లిస్ట్స్ ఆర్ ఇటరబుల్స్ and mutables, whereas tuples are iterables and immutables. Immutable means once you define you cannot anamata. Okay na? So this is about the tuple anamata. I hope it's clear. Okay na? So ikkada kuda similar gaane meeku kavalante you can use, if you want to find the length of the your tuple, you can use len function again, len of my tuple. సో దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో, ఐమ్ సారీ, ఇది మనకి రాంగ్ కదా ఇది. ఓకేనా? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ? 3 అన్నమాట. అంతే కదా, మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో? 3 ఉన్నాయి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఇస్ we will define tuple and this is how we will use it. Okay, so the next one is set అన్నమాట. సెట్ ని దేంతో రిప్రజెంట్ చేస్తాం అనుకున్నాం మనం? సెట్ ను మనం కర్లీ బ్రేసెస్ లో డిఫైన్ చేస్తాం. ఏముంటాయి? దిస్ ఈస్ ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ అన్ఆర్డర్డ్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా మై సెట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి 1, ఏదైనా పెట్టుకోవచ్చు, ఇంక జస్ట్ సింపుల్గా నెంబర్స్ పెట్టుకుంటున్నాను అనమాట. ఓకేనా? అండ్ ప్రింట్ మై సెట్ టైప్ ఆఫ్ మై సెట్ అన్నాం. అయ్యో, ఇక్కడ we should give కామా కదా, బై మిస్టేక్. చూసారా, సెట్ అని వచ్చిందా డేటా టైపు. కానీ ఇక్కడ కనుక చూస్తే మనకి హ్యాస్టీస్ వచ్చింది ఇక్కడ, కానీ కొన్నిసార్లు ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు మేబీ let me see. So for example, a comma 10 comma, so for example 3.5. yes. సో ఇప్పుడు ఈ సినారియోలో కానీ చూస్తే మనకి ఏ విధంగా వచ్చింది? ఆర్డర్లో వచ్చాయి ఇవి. ఆర్డర్లో రాలే, చూసారా? నా సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో అదే విధంగా నేను ఎప్పుడైతే ప్రింట్ చేశానో అవి చూసారా, ఫస్ట్ 1 ఉంది, నెక్స్ట్ ఏం వచ్చింది ఇక్కడ నాకు? ఏ వచ్చింది. కానీ ఇక్కడ ఉన్న సెకండ్ ఎలిమెంట్ ఏంటి? 3 అన్నమాట. సో ఇలా రావడాన్ని అన్ఆర్డర్డ్ అంటారు అనమాట. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఫీచర్ ఆఫ్ సెట్ అనమాట. బేసిక్గా దిస్ ఈస్ అన్ఆర్డర్డ్ అండ్ వీ కెనాట్ యాక్సెస్ దమ్ బేస్డ్ ఆన్ ది ఇండెక్స్ అనమాట. నాకు ఒక పర్టికులర్ ఇండెక్స్లో 0th పొజిషన్లో ఏదైతే ఉందో కావాలనుకుంటే కనుక చేయదన్నమాట. ఓకేనా? సో ఆల్సో యూనిక్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేశానంటే మళ్ళా నేను ఇంకొకసారి నేను ఏ అనేది ఇచ్చాను అనుకో, మళ్ళా ఒకసారి రన్ చేసి చూద్దామా? చూస్తే మనకి ఏమైంది? యూనిక్ ఎలిమెంట్స్ని మాత్రమే ఉంచుతుంది అనమాట, డూప్లికేట్ ఎలిమెంట్స్ని డిలీట్ చేస్తుంది. ఇక్కడ చూసారు, నేను ఏం 2 టైమ్ ఇచ్చా, కానీ మనకి అవుట్పుట్లో ఏమొచ్చింది? ఓన్లీ ఒకటే వచ్చింది అనమాట. ఓకేనా? అన్ఆర్డర్డ్ అండ్ ఇట్ విల్ రిటర్న్ ఓన్లీ ఇట్ విల్ హోల్డ్ ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇట్ విల్ స్టోర్ ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ దమ్, మనం ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చే వీటిని? చేసుకోలేము అనమాట. చెప్పాం కదా, ఎప్పుడైతే అవి అన్ఆర్డర్డ్ ఉన్నాయో, ఒక ఆర్డర్లో ఉంటే మాత్రమే మనం ఇండెక్స్తో మనం చేసుకోవచ్చు అనమాట, లేకపోతే వి కెనాట్. ఓకే, సో ఈ విధంగా ఎప్పుడైతే ఇచ్చామో ఇట్ విల్ త్రో ఎక్సెప్షన్ సెట్ ఆబ్జెక్ట్ యాజ్ నాట్ సబ్స్క్రిప్టబుల్, అంటే ఇది మీరు చేస్తుంది రాంగ్ అనమాట. సో ఈ విధంగా మనం చేసుకోలేము అనమాట, యాక్సెస్ చేసుకోగలం. ఓకే ఓకే, ఒకవేళ యాడ్ చేయాలంటే ఏ విధంగా చేయాలంటే just it has some inbuilt function, something like this, my set of
యాడ్ అనే ఫంక్షన్ ఉంది. దీంట్లో నేను సమ్ బి అనే దాన్ని యాడ్ చేస్తున్నాను అనుకోండి. ప్రింట్ మై సెట్. ఈ విధంగా నేను ప్రింట్ ఇచ్చేస్తే ఓకే. ఇంతకు ముందు చూస్తే ఏమన్నా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు 1 2 3 4 5 6 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ ఉంది కదా, మన బి యాడ్ చేసిన బి ఇంతకు ముందు లేదు, ఇప్పుడు వచ్చింది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ యాడింగ్ అనమాట. వీ హ్యావ్ టు యూస్ యాడ్ అనే ఫంక్షన్ అనమాట. యాడ్ ఫంక్షన్ ఈస్ యూజ్డ్ టు యాడ్ ది ఎలిమెంట్ టు ది సెట్ అనమాట. ఓకేనా? దిస్ ఇస్ హౌ యూ విల్ యూస్. సో వెరీ రేర్లీ మనం యూస్ చేస్తాం అనమాట సెట్. సో టు బి ఫ్రాంక్, నాకున్న ఓవరాల్ 14 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇప్పటికి వచ్చి నేను ఎక్కడ సెట్ యూస్ చేసే ఐ మీన్ అటువంటి సినారియో అయితే నాకు రాలేదన్నమాట. ఓకేనా? బట్ ఇట్స్ గుడ్ టు లర్న్. సో మనకు తెలియదు కదా, సో మేబీ ఫ్యూచర్లో మీకు అన్న కనుక వస్తే మేబీ యూ కెన్ యూస్ అనమాట. ఓకే, సో మొత్తం సీక్వెన్స్లో మొత్తం అన్ని కవర్ చేసాం కదా. సో నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? నెక్స్ట్ వన్ ఈజ్ డిక్షనరీ. Next one is dictionary. ఓకే, సో డిక్షనరీ మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం? మనం డిక్షనరీని దీన్ని కూడా మనం కర్లీ బ్రేసెస్ తోనే రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇటరబుల్ అండ్ ఆల్సో మ్యూటబుల్, రైట్? బేసిక్గా కీ అండ్ వాల్యూ, కీ అండ్ వాల్యూ పేర్. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మై డిక్షనరీ ఈజ్ ఈక్వల్ టు మనం దేంతో డిఫైన్ చేయాలి? కర్లీ బ్రేసెస్తో చేయాలనుకున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా చేస్తున్నాను. సమ్ నేమ్ కోలన్ పైథాన్ కామా ఏజ్ సమ్ 5 ఎగ్జాంపుల్ కోసం. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తాను, ఈ విధంగా డిఫైన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ బేసిక్గా నేమ్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ కీ అండ్ పైథాన్ అనేది వాల్యూ ఫర్ దిస్ కీ అనమాట. ఈ రెండింటి మధ్య కాలన్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ద డిఫరెన్షియేటర్ అనమాట ఫర్ ది కీ అండ్ వాల్యూ. బేసిక్గా ఈ కీ అనేది ఏదైతే ఉందో, కీ ఇచ్చిన తర్వాత మీరు కాలన్ అని ఇస్తే కనుక ఇంకో వాల్యూ ఏదైనా కనుక ఇస్తే, సో లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని కీ కింద కన్సిడర్ చేస్తుంది, రైట్ సైడ్ ఉన్నదాన్ని వాల్యూ కింద చేస్తుంది అనమాట. దీంట్లో మొత్తం ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? బేసిక్గా దీంట్లో టూ ఎలిమెంట్స్ ఉన్నాయి అనమాట. వన్ ఈస్ ఇదంతా ఒక ఎలిమెంట్, అదేవిధంగా ఇదంతా అనదర్ ఎలిమెంట్ అనమాట. 2 ఎలిమెంట్స్ ఉన్నట్టు. ఓకేనా? సో వీటిని ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం మనం. ప్రింట్ మై డిక్ట్ కామా టైప్ ఆఫ్. ఓకే, చూస్తే కనుక నేమ్ పైథాన్ ఏజ్ 5 వచ్చింది కదా. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఇవి కూడా అన్ఆర్డర్డ్ అనమాట. ఏంటది? ఇవి కూడా అన్ఆర్డర్డ్. ఇదంతా తీసేస్తున్నాను నేను, కన్ఫ్యూజన్ వద్దని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇంకొకటి సమ్ ఐడి అని ఇస్తున్నాను నేను. సంథింగ్ ఏదో ఇంకొక థర్డ్కి ఎలిమెంట్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఐడి 1 2 3 అని చెప్పి ఇచ్చాను నేను. రన్ చేస్తే నేమ్ వచ్చింది, ఏజ్ వచ్చింది, ఐడి వచ్చింది. ఇందులో సిన్స్ ఎలిమెంట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రాపర్ ఆర్డర్లోనే వస్తున్నాయి. కానీ ఏంటంటే ఎలిమెంట్స్ పెరిగే కొద్ది ఏంటంటే అన్ఆర్డర్లో కూడా వస్తాయి అనమాట. అదవుతుంది, ర్యాండమ్గా తీసుకుంటుంది అది. సో ఇప్పుడు నేను ఒక దీంట్లో యాక్సెస్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఇటరబుల్ అని చెప్పుకున్నాం కదా. ఇటరబుల్ అంటే ఏంటి? వీ షుడ్ బి ఏబుల్ టు యాక్సెస్ అనమాట. యాక్సెస్ చేసుకోవడం ఎట్లా? ప్రింట్ ఆఫ్. ఇప్పుడు నేను ఈ పైథాన్ని యాక్సెస్ చేసుకోవాలి. ఏ విధంగా చేసుకుంటామంటే పైథాన్ ప్రింట్ మై డిక్ట్ ఆఫ్, ఏదైతే దాని కీ ఉందో ఆ కీ ఇవ్వాలన్నమాట. కీ ఏంటి? ఇక్కడ నేమ్ కదా, దాన్ని కనుక ఇస్తే మనకి వచ్చింది పైథాను. అంటే ఇది ఎక్కడ ఉంది? ఈ నేమ్ అనేది
ఈ పైథాన్ అనే దానికి అసోసియేట్ అయ్యి ఉందన్నమాట. సో ఇక్కడ మీరు కనుక ఇది కనుక ఇస్తే దానికి ఉన్న వాల్యూ అనేది ఇస్తుంది అనమాట బేసిక్గా. ఓకేనా? అదే విధంగా నాకు ఇప్పుడు ఏజ్ కావాలి. ఇప్పుడు ఏ విధంగా ఏజ్ని ఏ విధంగా తీసుకోవాలి మనం? సారీ, ఏజ్ కాదు, అది ఏజ్కి ఉన్న వాల్యూని తీసుకోవాలి. అప్పుడు దాన్ని ఏ విధంగా తీసుకుంటాం మనం? ఏ విధంగా అంటే సేమ్ మై డిక్ట్ ఆఫ్ దేనికైతే దానికి కీ ఉందో ఆ కీ వాల్యూ ఇస్తాం అనమాట మనం ఇక్కడ. ఎప్పుడైతే ఏజ్ అన్నామో అది కూడా వస్తుంది అనమాట. మనకి వచ్చిందా? ఈ విధంగా అనమాట. ఇప్పుడు నేను కొత్త ఎలిమెంట్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నాను? కొత్త ఎలిమెంట్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఏ విధంగా చేయాలి? మై డిక్ట్ ఆఫ్ ఏం పెడదాం అనుకుంటున్నానంటే సమ్ అడ్రస్ అని చెప్పి సమ్ హెచ్ఓడి అని చెప్పి ఇచ్చాను. అంటే ఏడిఆర్ అనేది అడ్రస్ అనేది ఒక కీ, దాని వాల్యూ వచ్చేమో సారీ బ్రేసెస్ ఇక్కడ వచ్చిందా, ఈక్వల్ టు హెచ్ఓడి. ఓకేనా? ఈ విధంగా అనమాట. అంటే నా డిక్షనరీలోకి ఏదైతే ఏడిఆర్ అనే కీని యాడ్ చేసి నువ్వు దానికి హెచ్ఓడి అనే దాన్ని అసైన్ చెయ్యి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, మనం ఇక్కడ ప్రింట్ చేయలేదు కాబట్టి లెట్ మీ ప్రింట్ ఇట్. ప్రింట్ మై డిక్ట్. వచ్చిందా లేదా? దిస్ ఇస్ హౌ అనమాట. ఇప్పుడు దీంట్లో అప్డేట్ చేయడం ఎట్లా? దిస్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ అప్డేటింగ్, యాడింగ్ ఎలిమెంట్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఏజ్ అయితే ఏదైతే ఉందో ఇది 5 ఉంది కదా, దీన్ని నేను 15 చేయాలి. ఏ విధంగా చేయాలి? మై డిక్ట్ ఆఫ్ ఏదైతే కీని యొక్క వాల్యూని చేద్దాం అనుకుంటున్నా కీ నేమ్ ఇవ్వాలి నువ్వు ఇక్కడ. సో నేను దేని యొక్క వాల్యూ అప్డేట్ చేద్దాం అనుకున్నా? ఏజ్ అనేదాన్ని ఈజ్ ఈక్వల్ టు 15 అన్నాను నేను. అని ప్రింట్ ఆఫ్ మై డిక్ట్ అంటే ఏం చేస్తుంది అంటే సింపుల్గా అది అయిందా? ఇంతకుముందు ఏముండేది 5 ఉంది, ఇప్పుడు 15 అయింది అనమాట. ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ది డిక్షనరీ. సో నాకు ఇంకొకటి ఏంటంటే ఈ డిక్షనరీలో ఉన్న మొత్తం కీస్ ఎన్ని ఉన్నాయి, కీస్ వాల్యూస్ అంతా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి ఏంటంటే ఇన్బుల్ట్ ఫంక్షన్ ఉందన్నమాట. ప్రింట్ ఆఫ్ కేఈవైఎస్. మీరు కీస్ అనే ఫంక్షన్ కనుక యూజ్ చేస్తే దాంట్లో ఉన్న కీస్ అన్నీ వస్తాయి. అదేవిధంగా వాల్యూస్ అనే ఫంక్షన్ కనుక యూజ్ చేస్తే దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. మీ డిక్షనరీ నేము డాట్ కీస్ అంటే దాంట్లో ఉన్న కీస్ అన్నీ వస్తాయి అనమాట. చూస్తే కనుక చూసారా, దీంట్లో ఇవన్నీ కీస్ అనమాట. అదేవిధంగా డిక్షనరీ అని చెప్పి వాల్యూస్ ప్రింట్ చేస్తాం, ఇవన్నీ వాటి యొక్క వాల్యూస్ అనమాట. ఈ విధంగా వస్తాయి అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ది డిక్షనరీస్ అనమాట బేసిక్గా. సో డిక్షనరీస్ ఆర్ రిట్రబుల్స్ అండ్ డిక్షనరీస్ ఆర్ మ్యూటబుల్స్ కదా. అంటే మనం ఇక్కడ అప్డేట్ చేయగలుగుతున్నాం కదా, రైట్? అండ్ అదేవిధంగా అన్ఆర్డర్డ్ అని చెప్పుకున్నాం కదా, ఇవి కూడా అన్ఆర్డర్డ్గా వస్తాయి. కీ వాల్యూ పేరు అని చెప్పి చెప్పుకుందాం. ఏముంది ఇక్కడ? ప్రతి దానికి ఇక్కడ కీ ఉంది, దాని అసోసియేటెడ్ వాల్యూ ఉంది. కాలన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది కీ, ఆ కాలన్కి రైట్ సైడ్ ఉన్నది ఆ కీ యొక్క వాల్యూ అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ది డిక్షనరీస్. ఓకే, అండ్ ది ఫైనల్ వన్ ఈస్ బులియన్ అనమాట. ఐమ్ సారీ, ఇక్కడ 4 పెట్టినట్టున్నా, యాక్చువల్ దిస్ ఇస్ థర్డ్. ఓకే, అండ్ ది ఫైనల్ వన్ ఈస్ బూలియన్. ఓకేనా? బూలియన్ అంటే మీకు తెలుసు కదా, బేసిక్గా ట్రూ ఆర్ ఫాల్స్, సింపుల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు నేను 2 అన్నా, అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. ఐమ్ సారీ, ఇక్కడ మనం ఇది క్యాపిటల్ అనమాట, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సో ఇప్పుడు నేను ప్రింట్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ అన్నా. ఓకే, అదేవిధంగా దీని కింద ప్రింట్
కామా టైప్ ఆఫ్ బి అన్న ఏమొచ్చింది నాకు డేటా టైప్ ఏంటి బులియన్ అని చెప్పి వచ్చింది అనమాట ఓకేనా సో ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ బేసికలీ బులియన్ డేటా టైప్స్ కంటైన్ చేస్తాయి ఓకేనా సో దిస్ ఈజ్ అబౌట్ ది బులియన్ డేటా టైప్స్ ఓకే సో ఇవాళ మనం న్యూమరిక్ నేర్చుకున్నాం సీక్వెన్స్ నేర్చుకున్నాం డిక్షనరీ నేర్చుకున్నాం అదేవిధంగా బులియన్ నేర్చుకున్నాం సో నేను మీకు ఐ మీన్ నెక్స్ట్ క్లాస్లో వీటి రిలేటెడ్ ఫంక్షన్స్ గురించి చెప్తాను మీకు నేను ఇన్బుల్ట్ ఫంక్షన్స్ గురించి చెప్తాను అదేవిధంగా ఆపరేటర్స్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇంకా అదర్ టాపిక్స్ ఉన్నాయి కదా వన్ బై వన్ వెళ్దాము సో దయచేసి మీరు ఇవన్నీ కొంచెం డీటెయిల్గా మీరు అర్థమయ్యే విధంగా మీరు రాసుకోండి నేను ట్రై టు క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను నేను రన్ టైంలోనే సో నేను కూడా ఏంటంటే చాలా తక్కువ టైంలో మీకు ఎక్కువ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించడం వల్ల మేబీ ప్రాపర్గా నేను మీకు డేటా ఇక్కడ రాసి ఉండకపోవచ్చు కానీ ఎగ్జాంపుల్తో చెప్పాను కాబట్టి మీరు ఈజీగానే కోరిలేట్ చేసుకోగలరు అనుకుంటున్నాను నేను సో మీరు కూడా పైచామ్ ఇన్స్టాల్ చేసుకోండి సో నేను బేసిక్గా ఈ 3.x వర్షన్ ఇన్స్టాల్ చేసుకున్నాం ఇంతకు ముందు ఏంటంటే 2.x వాడేవాళ్ళం కానీ ఇప్పుడు 3.x మైగ్రేట్ అయిపోయారు కాబట్టి మనం కూడా 3.xలో మనం ప్రాక్టీస్ చేయడం మనకు కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏమన్నా అర్థం కాకపోయినా దయచేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్ సపోర్ట్ టు వెంకటేష్ మలినా యూట్యూబ్ ఛానల్ సో ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చే క్లాస్లో నేను ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ ఎవ్రీవన్